యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మొదటి కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం నుండి 16వ వచనం వరకు. ముందుగా మనం ఈ యొక్క భాగంలో నుండి 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఆరాధన క్రమం, ద ఆర్డర్ ఆఫ్ వర్షిప్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, కొరింథీలో ఉన్నటువంటి సంఘము పౌలు బోధించినటువంటి బోధలో చాలా వాటిని వారు అనుసరించారు. కానీ వారు అన్యమత ఆరాధికుల వలె తమ జుట్టును మార్చుకున్నట్లుగా పౌలు తెలియజేస్తున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించే విశ్వాసులు వేరే మార్గాలను అనుసరించడాన్ని పౌలు నిషేధించాడు. వారు దేవుణ్ణి మహిమపరిచే విధంగా జీవించాలి. ఇతర మార్గాల్ని అనుసరించడం ద్వారా దేవుని మహిమను వారు మలినం చేసినట్లు అవుతుంది అనేది పౌలు వారికి గుర్తు చేస్తున్నాడు. అతను స్త్రీ దేశంతో మాట్లాడలేదు, కానీ దేవుని యొక్క సృష్టికి ఏ రీతిగా ఒక క్రమం అయితే ఏర్పాటు చేయడం దాన్ని అనుసరించాలనేది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సృష్టికి ఆయనే ప్రభువుగా ఉన్నాడు కాబట్టి దాన్ని విశ్వాసులు గుర్తించాలని పౌలు బోధించినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. అది కూడా ఒక అసహజమైనటువంటి ఆచారం అని పౌలు ప్రకటించి అన్యమత ఆచారాలు సంఘంలోకి తీసుకురాకూడదని ఆయన తెలియజేసినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే, ఆరాధన కొరకు మనల్ని మనం అలంకరించుకోవడానికి సరైనటువంటి మార్గము ఉంది. సంస్కృతి మరియు సమయాన్ని బట్టి దుస్తుల యొక్క శైలులు మారవచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధమైనటువంటి సంస్కృతిని ఆచరించవచ్చు. అయితే మనందరం కూడా ఒకే ప్రమాణాన్ని లేదా నియమాన్ని స్థిరపరచలేము, కానీ దేవుని పరిశుద్ధతకు తగిన విధంగా వస్త్రధారణ ఉండాలి అనేది పౌలు తెలియజేస్తున్నాడు. దేవుని గణపరిచే విధంగా, ఆయన పరిశుద్ధతకు తగిన విధంగా దుస్తులు ధరించాలనేది, మరియు ఇతరుల యొక్క ఆధ్యాత్మిక అసౌకర్యం మనము వారికి కలిగించే విధంగా ఉండకూడదనేది పౌలు ఈ యొక్క పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు కూడా సమానమనే విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. సృష్టి క్రమాన్ని బట్టి పౌలు మాట్లాడి ఉండవచ్చు, కానీ పురుషులు మరియు స్త్రీలు సమానమని స్పష్టంగా నొక్కి చెప్పబడింది. తద్వారా ఇది మగ ఆధిపత్యాన్ని సమర్థించడం తప్పుగా అర్థం చేసుకోబడలేదు. పురుషులు మరియు మహిళలు వేరువేరు క్రమాల్లో సృష్టించబడ్డారు, కానీ వారి హోదాలో మరియు సామర్థ్యంలో సమానమని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు సరైనటువంటి ఆరాధన క్రమాన్ని అనుసరించి దేవుని ఆరాధించాలనేది, దేవుని గణపరచడానికి దేవుడు ఏ యొక్క ఆచారాన్ని లేకపోతే ఏ పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడో దాన్ని కొనసాగించాలనేది పౌలు ఈ యొక్క పత్రికలో ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. స్త్రీలను ఏ రీతిగా వారు ముసుగు వేసుకొని ప్రభును ప్రార్థించాలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన అందరికీ కూడా ప్రభు శిరస్సు అయి ఉన్నాడన్న సంగతిని మనం గుర్తించాలని, ఈ సృష్టికి ప్రభువే మూలమనే విషయాన్ని గుర్తించి ప్రభును గణపరచాలనేది పౌలు ఈ యొక్క పత్రికలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం అందరికీ ఒకే విధమైన ప్రమాణాన్ని దుస్తుల విషయంలో మనం ఏర్పాటు చేయలేము, కానీ దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధత సరైనదిగా ఉండాలి అనేది, అదే ప్రామాణికంగా ఉండాలి అనేది లేఖనం జ్ఞాపకం చేస్తుంది. దానికి తగ్గట్లుగా మన యొక్క వస్త్రధారణ ఉండాలి. దానికి తగ్గట్లుగా మన యొక్క ఆచారాలు మనం సరైన విధానంలో దేవుని వాక్యానికి అనుకూలంగా పాటించాలి, కానీ అన్య ఆచారాలు, లోక పద్ధతులు మనము పాటించకూడదు అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి సృష్టి క్రమాన్ని, ఆరాధన క్రమాన్ని గుర్తించి దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి అయిష్టమైనటువంటి కార్యకలాపాల్లో ఎప్పుడు కూడా మనం పాలు పొందకూడదు. దేవునికి అయిష్టంగా మన యొక్క జీవిత విధానం ఉండకుండా చూసుకోవాలనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని గణపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ
ఆయన యొక్క మార్గంలో సాగునట్లు వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోవాలనేది ప్రభు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా దేవుని మనం తగిన విధంగా ఆరాధించే కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని ప్రార్థిస్తాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి తగిన వైఖరిని, తగిన వస్త్రధారణ మేము అలవర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆ రీతిగా మేము సాయశక్తిలా ప్రయత్నించడానికి సహాయం చేయండి. లోకపు ఆచారాల్లో, అలవాట్లో మేము మునిగిపోకుండా ప్రభా, నిన్ను గణపరిచే విధంగా మా జీవిత విధానం ఉండేటట్లుగా మీ సహాయం మాకు దయచేయమని, మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.